ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే సార్ ఇది చూడంగానే 37 1/37 ఎందుకు తప్పన్నారు సార్? క్వశ్చనే నాకు హింట్ ఇస్తుంది సార్, క్వశ్చనే నాకు హింట్ ఇస్తుంది. x² + 1/13 పవర్ -2 అన్నాడు. అంటే ఇది 13/x² + 1 హోల్ స్క్వేర్, అంతే కదా సార్? 13/x² + 1 హోల్ స్క్వేర్. నేను ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఇది 5 హోల్ స్క్వేర్ వస్తుంది, నాకు ఇది 5 హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే 13/5 ఈజ్ ఈక్వలెంట్ టు x² + 1. ఆర్ యు ఆల్ విత్ మీ? 13/5 - 1 ఈజ్ ఈక్వలెంట్ టు x². నాకు ఇక్కడ అసలు x² వాల్యూ సమ్ రూట్లో కనబడుతుంది. థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. 13/x² + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 1/5 హోల్ స్క్వేర్. అంటే x² + 1 ఈజ్ ఈక్వలెంట్ టు 65. x వాల్యూ 8 కనబడుతుంది, x వాల్యూ 8 కనబడుతుంది. నాకు 8 కనబడుతుంది. 8 సబ్స్టిట్యూట్ చేసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఆన్సర్ ఆప్షన్ నంబర్ 3 రైట్. ఇది 37 1/37 వచ్చే ఛాన్సే లేదు. ఎందుకనంటే x² + 1 లాజికల్గా ఆలోచించండి. 13/x² + 1 ఈక్వలెంట్ టు 37. ఎక్స్ వాల్యూ ఏంలోకి వెళ్ళిపోతుంది సార్? ఇర్రేషనల్ నంబర్లోకి వెళ్ళిపోతుంది. nth రూట్ ఆ ఇర్రేషనల్ నంబర్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా ఇర్రేషనల్ నంబర్లోకి వెళ్ళిపోతుంది. అరే 37కి సంబంధించిన నాకు ఎక్కడైనా 37కి సంబంధించిన కూడితెనో లేకుంటే ప్రధాన సంఖ్యలో నాకైతే కనబడట్లేదు. అంటే నేను క్వశ్చన్ సాల్వ్ చేయకముందు దీన్ని 3125ని 5/5గా రాస్తా, దీన్ని 3/5 గా రాస్తా, దీన్ని 2 × 17 గా రాస్తా, దీన్ని 2/6 గా రాస్తా, దీన్ని 5 × 3 గా రాస్తా. రాయి, ఎప్పుడు రాయి? రైట్. నువ్వు ఆన్సర్ ఆప్షన్ల దగ్గర ఏది ఎలిమినేట్ చెయ్యనప్పుడు మాత్రమే రాయాలి. క్వశ్చన్లకు నీకు ఆన్సర్ ఆప్షన్లు ఇచ్చి యూజ్ చేసి నాకు క్వశ్చన్ కరెక్టో లేదో చెప్పండి అని అన్నప్పుడు మనం యూజ్ చేయకపోతేనే మనకు ప్రాబ్లం. 25 1/25 అనిల్ సార్ మీకు 21/25 టక్కున ఐడియా ఎట్లా వచ్చింది? అరే నాకు చూస్తూనే ఉంటే x² + 1/13 పవర్ -2 అంటే 13/x² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 1/5². 13/5 = 65. నాకు x సహజ సంఖ్య కనబడుతుంది సార్, x నాకు సహజ సంఖ్య నాకు కనబడుతుంది. x8 కనబడుతుంది. x8 కనబడితే నాకు ఇక్కడ చూడండి సార్, x8 నాకు ఇక్కడ x8 కనబడితే 8 పవర్ -2/5 నాకు కింద కనబడుతుంది. ఇదేమో 2 ఇక్కడ కనబడుతుంది, ఇదేమో 2 కనబడుతుంది, ఇదేమో 2/6 పవర్ 1/5 కనబడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 2/6 పవర్ 1/5 2 × 17 2 × 17. నాకు చిన్న క్యాల్కులేషన్ చేస్తే నాకు ఏదైనా ఎలిమినేట్ అవుతుందా? ఇక్కడ కూడా నాకు 8 పవర్ -2/5 కింద కనబడుతుంది, 8 పవర్ 1/25 నాకు కింద కనబడుతుంది. సో మీరు చూసుకోండి సార్. సో 2/6/5 ఏది క్యాల్కులేషన్ వస్తుందో అదే ఆన్సర్. ఆర్ యు ఆల్ విత్ మీ? x = 8 అనేది సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకోండి. మేబీ ఆడ్ ప్లస్ ఆడ్లో ఈవెన్ నంబర్ రావచ్చు. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చిందో లేదో చూసుకోండి. నాకు x సహజ సంఖ్య వచ్చే ఛాన్స్ తోటి ఉన్న నంబర్ తోటే నేను ట్రయల్ రన్ చేస్తున్నాను. LHS = RHS. ఐడియా అర్థమైంది కదా సార్? ఈ క్యాల్కులేషన్ చేసి x కాదు, x ఇది అవ్వచ్చు అని చెప్పి కింద నుంచి పైకి వెళ్ళిన, ఇది బాటమ్ అప్ పార్సింగ్. ఆర్ యు ఆల్ విత్ మీ?